నా పేరు తజీమ్ అలీ అండి. ఈరోజు నెల్లూరులో యువగలం ప్రోగ్రాం జరిగింది. ఈ యువగలం ప్రోగ్రాంలో నేను లోకేష్ గారిని ఒక క్వశ్చన్ అడిగాను. ఎంఎస్ఎంఈ పార్క్ స్టార్ట్ అయింది సార్ మనకి. దానివల్ల 10,000 జాబ్స్ వస్తాయని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. ఇంతలో గవర్నమెంట్ మారిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి వేధింపులు చేయడం వల్ల అది స్టార్ట్ అవ్వాల్సింది కూడా ఎండ్ అయిపోయింది. అసలు స్టార్ట్ కూడా కాలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వేధింపుల వల్ల అలా వెళ్ళిపోయింది కదా. అలానే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఇలానే పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ఏమైనా కల్పిస్తారా? తమ్ముడు, ఒక నెలలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతుంది. మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మళ్ళీ ప్రారంభించాలి. ఎక్కువ శాతం కూడా నెల్లూరు జిల్లాకి వచ్చే పరిశ్రమలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి, పక్కనే శ్రీ సిటీ కూడా ఉంది. అవన్నీ ఈ పరిశ్రమలను ఆ జోన్లోకి రావాల్సిన గతంలో వస్తే అన్న ఒప్పందం కుదుర్చుకున్నాం. అవన్నీ మళ్ళీ మనం రివైవ్ చేస్తాం. మన లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన. దాంట్లో ఎంఎస్ఎంఈ కూడా కీలకమైన పాత్ర ఉంటుంది. సో తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం.